ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇక ధరణి భర్త ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ మాకు మేమే చెప్పుకుని సంబంధం కుదుర్చుకోవాలంటే కష్టమే. మీలా ఎవరైనా మధ్యవర్తిలా ముందుకొస్తే దాపరికం లేకుండా ఇరు కుటుంబాలు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. సరే, అడిగి చూస్తాను. శ్రియాకే అడగొచ్చు కదా. లేదు, మాది లవ్ మ్యారేజ్. అందుకే మాతో మా బంధువులెవ్వరూ మాట్లాడరు. ఈవిడొక్కతే మాతో మాట్లాడుతుంది. ఆవిడ్ని అడిగి ఆవిడతో చీ అనిపించుకోవడం మాకిష్టం లేదు. ఫస్ట్ కీర్తికి చూద్దాం, తర్వాత శ్రియాకి చూస్తే సరిపోతుంది. కీర్తి ఫోటో జాతకం నాకు పంపించండి. ఎంత మంచి మనసమ్మా నీది. అలా అనడం మీ గొప్పతనం. మీది ఎంత పెద్ద మనసు కాకపోతే నన్ను ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటున్నారు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు మా ఇంట్లో వాళ్ళు మాతో తెగదెంపులు చేసుకున్నారు. కానీ మీరు అన్ని పండగలకి ఫంక్షన్స్కి ఇంటికి పిలిచి ఆప్యాయంగా భోజనం పెడుతున్నారు. మీ పరిచయం లేకపోతే ఈ కాస్తానురాగానికి నేను నోచుకునేదాన్ని కాదు. ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నువ్వు ప్రేమించిన అతను వేరే జాతైతే నువ్వేం చేస్తావు? ఎవరి పద్ధతులు వాళ్లవి. ఏదో వయసులో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అందుకని ఇన్ని రోజులు మాట్లాడకుండా బిడ్డను దూరం చేసుకుంటారా? కావాలని ఎవరూ తప్పు చేయరు. మనుషులు కాకపోతే మానవులు తప్పు చేస్తాయా? ఏ తప్పు చేయకపోతే దేవుళ్ళవైపోవు. చూసారా మా అమ్మది ఎంత పెద్ద మనసు. అదేమన్నా దోపిడియా దొంగతనమా? జస్ట్ ప్రేమ పెళ్లి. దానికే మీ పుట్టింటి వాళ్ళు ఇంతకాలం దూరం పెట్టడం ఏంటి అని మా అమ్మ ఉద్దేశం. ఏమ్మా, అంతే కదా? సరే, ఇక ఈ విషయం వదిలేయండి. రండి భోంచేద్దాం. అమ్మకి కోపం వచ్చినట్టుంది. అవును మరి. మీ విషయంలో మీ అమ్మగారు చేసింది తప్పైతే మరి మా అమ్మ దేవికా విషయంలో చేసింది కూడా తప్పే కదా. అది ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందేమోనని చిరుబురలాడుతోంది మా అమ్మ. సరే పదండి భోంచేద్దాం. పదండి. ఈరోజు భోజనం చాలా బాగుంది. అత్తయ్య చేసినట్టుంది. దేవిక అసిస్టెంట్ కమిషనర్గా ఇక్కడే పోస్టింగ్ వేయించుకుందట. నాకిందాకే తెలిసింది. నువ్వు చెప్పలేదు. కానీ మంచి పోస్ట్, బాగా డబ్బులు వస్తాయి. ఇంకే మీరందరూ ఫుల్ రిచ్ అయిపోతారు. ఒలుకు లేదు పలుకు లేదు ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? ఊళ్ళో వాళ్లతో మాత్రం కిలకిల నవ్వుతూ మాట్లాడతావే. నన్ను చూస్తే మూతి ముడుచుకుంటావు, నోట్లో నుంచి మాటలు రావు. మొగుడంటే కొంచెం కూడా మర్యాద లేదు. అత్తయ్యని చూసి నేర్చుకో. నన్నేమందో తెలుసా? ధర్మరాజులో ఉన్నావయ్యా అంది. పాప పుట్టినరోజని తన ఫ్రెండ్స్ని పిలిచింది. రాత్రికి తాగిరాకు కొద్దిగా లేటుగా రా అంది. సరే అని కీర్తి కోసం లేటుగా వచ్చాను. చాలా పెద్ద ఉపకారమే చేశారులేండి. ఇక పడుకోండి. మిమ్మల్ని మా అమ్మ ధర్మరాజు అని ఎందుకందో, ఏ ఘనకార్యం చేశారని అందో. ఓహో, ఇంట్లో ఉన్నవన్నీ తాకట్టు పెడుతున్నారు కదా, అందుకనే అయి ఉంటుందిలేండి. స్కూటర్ ఎక్కడా? ఏ స్కూటరు? స్కూటర్ ఎక్కడా? తాకట్టు పెట్టాననేగా నీ డౌటు? వస్తూ వస్తూ సర్వీసింగ్ సెంటర్లో పడేసి వస్తున్నాను. అయినా ఆ డొక్కు స్కూటర్ ఎవడ తీసుకుంటాడు? ఏ సర్వీస్ సెంటర్లో పడేశారు? అదే మన ఇంటికి వచ్చే దారిలో ఉంది కదా. పేరేం పేరు? పేరా? పేరెవరు గుర్తుపెట్టుకుంటారు? సర్వీసింగ్కి ఇచ్చాను అంతే. హెల్మెట్ ఎక్కడా?
ఆ? హెల్మెట్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తారా? అక్కడే పడేసి వచ్చాను. అబద్ధాలు ఎందుకు చెప్తారు? నిజం చెప్పడానికి భయమా? భయమా? హె, నిన్ను చూస్తే నాకెందుకు భయం? మరెందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం ఏంటి? మరి స్కూటర్ ఎక్కడా? చెప్పాను కదా, సర్వీసింగ్కి ఇచ్చొచ్చానని. మా ఆఫీస్లో పనిచేసే కోటి సాయంత్రం బ్లూ కలర్ బండి తీసుకొచ్చాడు. ఆ? హె, వెనకటికి ఎవడో అన్నాడంట, ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళామేనని. బ్లూ కలర్ ఉన్నదల్లా నా ముగుడు బండి అనంటే ఎవడైనా నమ్ముతాడా? హె, నవ్వుతారు. అలాంటి 1000 బళ్ళుంటాయి. AP05 PF 3502 రఘురాం ఫైనాన్స్ నుంచి తెచ్చాను అని చెప్పాడు. మాట్లాడితే సర్వీసింగ్ అని చెప్తున్నారు, సిగ్గులేదు? 60 ఏళ్ళొచ్చినా మా అమ్మ కష్టపడి సంపాదిస్తోంది. మా అమ్మ సంపాదన అంతా తింటున్నారు. అది చాలదన్నట్టు కూతురు జీతం కూడా తినేస్తున్నారు. అది సరిపోక ఇప్పుడు ఇంట్లో సామాన్లు అమ్మేయడానికి సిగ్గులేదు? అలా వచ్చిన డబ్బుతో కూతురు బర్త్డే అని స్వీట్లు డ్రెస్సు తీసుకొచ్చారన్నమాట. ప్రేమ పొంగిపోతుందనుకోవాలా? నేను మా అమ్మ లేకపోతే కీర్తిని ఉయ్యాలలో ఉన్నప్పుడే అమ్మేసి ఆ డబ్బులు కూడా తినేసేవాడివి. స్వీట్స్ లో విషం కలిపి ముగ్గురికి ఇవ్వలేకపోయావా? ముగ్గురము పైకెళ్ళిపోయేవాళ్ళం. మా శవాల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తే ఒక్కో శవానికి 10,000 ఇచ్చేవారు. అవి తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది. మమ్మల్ని చంపుతున్నారు. ఏ ఘడియలో కనిందో మీ అమ్మ. ఏయ్, మా అమ్మ గురించి మాట్లాడుకో. ఏమైంది ఇప్పుడు? ఆ తొక్కలో బండి అమ్మితే 1000 రూపాయలు కూడా రావు. అలాంటిది నా తెలివితేటలు ఉపయోగించి 6,000కి అమ్మాను. మెచ్చుకోవాల్సింది పోయి ఏదేదో మాట్లాడతావేంటి? అయినా మా ఖర్చులు మాకుంటాయి. నువ్వు మీ అమ్మ తెగ సంపాదిస్తున్నారని పొగరు కదూ. నా ఖర్చులకు డబ్బు అడిగితే ఇవ్వట్లేదు, అందుకే అమ్మేశాను. బండి నా పేరు మీదుంది, మీరెలా అమ్ముతారు? అబ్బో, ఈవిడిది పెద్ద రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం. కోడి కెలికేసినట్టు నీ సంతకం కెలికేశాను, అమ్మేశాను. ఫోర్జరీ చేశారా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో పడేస్తారు. హలో పతివ్రత శిరోమణి గారు, సతీ సావిత్రి గురించి నీకు తెలుసా? హె, తెలిసే ఉంటుందిలే. ఆమె భర్త ప్రాణాలను యముడు తీసుకెళ్లబోతుంటే అడ్డంగా నిలబడిందట. మరి నువ్వేమో ఇంట్లో ఉన్న నన్ను జైలుకు పంపించడానికి సిద్ధపడ్డావు. మరిప్పుడు నిన్నేమనాలి? ఏమనుకున్నా పర్వాలేదు, ఏదో ఒక రోజు అది కూడా చేస్తాను. చెయ్యి, కంప్లైంట్ చెయ్యి. ఇదిగో ఇంకా టైం 12 కూడా కాలేదు, అయినా పర్వాలేదు. అర్ధరాత్రి ఆడవాళ్లు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు. ఎంతైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ కదా. ఫోన్ చేయి, నన్ను జైలుకు పంపించు. అక్కడ తిండి బాగుంటుంది, టైంకు తిండి, బట్ట, రూమ్ కూడా ఇస్తారు. నాకు మీ తలనొప్పే ఉండదు. ఎలాగూ ఊళ్ళో మానవ మర్యాద లేకుండా చేశారు కదా. ఇంట్లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే. నేను జైలుకి వెళ్ళాక నీ భర్త ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తావు? నీ కూతురు కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ మీ నాన్న ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తుంది? అది కూడా డిసైడ్ అయ్యాక పోలీసులకు ఫోన్ చేయి. ఏంటి చేయలేవా? ఏం జన్మయ్యానిది? కీర్తి పెళ్లి కాని తర్వాత నా చావుకి కారణం నువ్వేని లెటర్ రాసి చస్తాను. ఆత్మహత్య అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? దానికి చాలా ధైర్యం కావాలి. అది కూడా కీర్తి పెళ్ళయ్యాక కదా, అప్పుడు చూసుకుందాంలే. వెళ్ళి పడుకో. ఆగు.